ఒకరోజు సముద్రానికి ఉప్పురాశికి పెద్ద తెగ వచ్చింది. సముద్రానికి ఎదురుగా ఉప్పురాశి ఉంది. ఆ ఉప్పురాశుల కోసం వ్యాపారులు వచ్చి అక్కడున్న వాళ్ళతో బేరమాడుతున్నారు. బాగా చీకటి పడింది. ఉప్పురాశి హేళనగా, సముద్రం, నువ్వు చూడడానికి పెద్ద జలరాశి, కానీ ఏం లాభం? నీ నీటి చుక్క తాగడానికి కూడా పనికిరాదు. నేను లేకపోతే ఏ వంటకి రుచుండదు. శుభకార్యాల్లో నా పేరు మారిమోగిపోతూ ఉంటుంది అంది గర్వంగా. సముద్రం నవ్వి, నా నీటితోనే నువ్వు తయారయ్యావు. నీ ఉనికిని మర్చిపోయి నా నుంచి వేరయ్యేసరికి నీకు అహంకారం పెరిగింది అంది. ఉప్పురాశి గట్టిగా నవ్వి, నిన్నుంచి వచ్చిన నీకన్నా నేనే గొప్ప. చెట్టు నుంచి వచ్చిన పండుని ఇష్టపడతారు కానీ చెట్టుని ఇష్టపడరుగా అంది. ఉప్పురాశి అతి తెలివి. ఆ మాట తీరు చూసి సముద్రం ఆశ్చర్యపోయింది. ఎందుకు ఈ వాదన అని మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం చూసి ఉప్పురాశి మరింతగా రెచ్చిపోయింది. సముద్రం, నేను నిత్యం అందరికీ ఉపయోగపడుతున్నాను. నువ్వు దేనికి ఉపయోగపడవు. పైగా అమావాస్య పౌర్ణమికి అల్లకల్లోలంగా కనిపిస్తావు. అందరికీ భయం కలిగిస్తావు. నీకన్నా నేనే గొప్పదాన్ని అంది. సముద్రానికి నవ్వు వచ్చింది. బాగా ఆలోచించు. పూర్వం ఈ జనమంతా ఓడా స్టీమర్ ఎక్కి నా మీదుగా ప్రయాణించి పరాయి దేశం వెళ్ళేవారు. లక్షల రకాల సముద్ర జీవులు నాలోనే నివసిస్తున్నాయి. మానవులు తినే చేపలని నా నీళ్ళలోనే ఉంటాయి. ఇప్పుడు చెప్పు, నాలో ఎలాంటి గొప్పదనం లేదంటావా అంది. ఈసారి మరింత బిగ్గరగా నవ్వింది ఉప్పురాశి. నీవన్నీ పాతకాలం నాటి కబుర్లు. అవెవరు వినరు. ఇప్పటి జనమంతా హాయిగా విమానాల మీద పరాయి దేశాలు పోతున్నారు. చేపల్లాంటివి మానేసి ఆకుకూరలు తింటున్నారు అంది. ఉప్పురాశితో వాదించడం అనవసరం అనుకుంది సముద్రం. మౌనంగా ఉప్పురాశి వైపు చూసింది. సరిగ్గా అప్పుడే పెద్ద వర్షం మొదలైంది. ఆ వర్షం కుంభవృష్టిగా మారింది. సముద్రపు కెరటాలు ఎగిసిపడి ఒడ్డును చేరుకోవడం మొదలుపెట్టాయి. ఆ వర్షానికి ఉప్పురాశి విలవిలలాడుతూ మెల్లగా కరిగిపోయి సముద్రంలో కలిసిపోయింది. కాసేపటికి ఉప్పురాశి జాడ కనిపించక సముద్రం తనలో తాను నవ్వుకుంది. అహంకారం ఉన్నవాళ్ళు ఎప్పటికైనా అణగారిపోతారు. ఎవరికైనా వినయ విధేయతలు ముఖ్యం. నిజమే కదా? అహంకారం ఉంటే ఎవరు కూడా వారి దగ్గరికి రారు. వినయ విధేయతలే నిజమైన ఆభరణాలు మనందరికీ. ఈ కథ మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి.